క్రీస్తునందు ప్రియమైన సంఘానికి ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభాలు. దేవుని కృపను బట్టి లెంట్లో 10 దినములు ధ్యానాలు అయిపోయి 11వ ధ్యానంలో ప్రవేశించిన కనుక లెంట్లో మనము ప్రభు వైపు తిరిగి మన జీవితాలు మలుచుకోవటం అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకే దినమున చదివిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అది వారి హృదయాలు నొచ్చుకొని దేవుని వైపు తిరగడానికి వాడు అడిగిన మాట ఏమిటంటే, అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలు మనము ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 37-38 వచనాలు చూసినాం. కనుక మన జీవితాల్ని మలిచివేసి దేవునికి అతి దగ్గరగా చేర్చే ప్రభు చిత్తాన్ని ఎదిగి ఉండటం అనేది మనకి మేలైంది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనం ఏమంటాడంటే, ఇప్పుడైనా తిరిగి మీరు ప్రభు దగ్గరకు రమ్మని తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాన్ని పశ్చాత్తాపముతో మన మనసులో మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించడానికి ఇదే అనుకూలమైన సమయం. కనుక లెంట్లో మనం పశ్చాత్తాపడటం అనేది అందరికీ తెలుసు. ఏదైనా తప్పు చేసినామని తెలిసినప్పుడు తప్పని తెలిసినా కానీ ఏ పనులు ఒక్కసారికి దాన్ని పక్కకుండా, కానీ ప్రభు విశ్వాసం కలిగిన వాడు ఏం చేయాలంటే పశ్చాత్తాపడటం అంటే ఏమిటి తెలియజేస్తున్నారు. అందుకే మేమేం చేయాలయ్యా హృదయం నొచ్చుకున్నారు, మనం కూడా నొచ్చుకుంటాం. కానీ ప్రభు చిత్తం ఎదిగి ఆ హృదయం నొచ్చుకునేటప్పుడు మనం ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే హృదయంలో బాధపడతాం. వారు ఏం చేశారంటే, మీరు సిలువ వేయకుండా యేసు ఎవరో తెలుసా అనుకుని వారు బహుధైర్యముగా శిష్యులు బోధిస్తున్నప్పుడు పేతురు బోధించే మాటలు విని అక్కడ అడిగిన మాట మనం చూస్తున్నాం. కనుక ఏమిటంటే అపోస్తలుల కార్యము 32వ అధ్యాయంలో 37వ వచనం, వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అపోస్తలులు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని తెలియజేశారు. కనుక హృదయం నొచ్చుకొని వారు అడిగిన మాట అంటే ఏం చేయాలయ్యా అని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, హృదయంలో వారు నొచ్చుకొని బాధపడి వెళ్ళిపోవాలి. మేమేం చేయాలని అడిగినప్పుడు మీరు ప్రభు యేసు నామం మందు బాప్తిసం పొందండియా, మీ మనసును మార్చుకోండి, మీరు పాపములను క్షమించే అధికారం కలిగిన యేసుని మీరు సిలువేశారు కనుక ఆయన మీ హృదయం మందు విశ్వసించి మీరు మీ పాపాలను ఒప్పుకుని ఆయన చిత్తానికి లోబడి జీవించాలని నేను తెలియజేస్తున్నాను. యోవేలు ఏమంటాడంటే, ఇప్పుడైనా మీరు తిరిగి రండి అని తెలియజేస్తున్నాను. కనుక మనం ఈ క్షణంలో అయినా ప్రభు వైపు తిరిగి ఆయన్ని బిడ్డకుంటే ఆయన తప్పకుండా మనకు సహాయం చేసి నడిపించేవాడు ఆయన. కనుక మన హృదయంలో నొచ్చుకుంటే మానవరీత్యా మనం ఏమంటే బాధపడితే వెళ్తే మనకెందుకులని దూరంగా వెళ్ళిపోతాం. కానీ అక్కడ దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేయాలని అడిగినప్పుడు వారు ప్రభు యేసు నామమున బాప్తిసం పొందమని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారని, పాపాలను క్షమించే అధికారం కలిగిన ప్రభు దగ్గరికి మీరు రండిని చెప్పినప్పుడు వారు వచ్చిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక మనము మన జీవితాన్ని లెంట్లో 11వ దినమున మనకిచ్చిన అంశం ఏంటంటే పశ్చాత్తాపం అంటే అందరూ పశ్చాత్తాపడదు. అంటే పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ అంటే మన యొక్క మార్పు, అంటే బాహ్యముగా మార్పుగా ఆంతర్యంలో మార్పు కలిగి జీవించాలని తెలియదు. బాహ్యముగా ఇది మారిపోయాడండి అనుకుంటాం, కానీ మారిపోయిన వాళ్ళకి అది గురించి పైకి కనిపిస్తుంది కాదు. హృదయాంతరంగంలో ఉన్న సమస్యని పరిశీలన చేసే ప్రభు దగ్గరికి నీ హృదయాన్ని మార్చుకోవటం అనేది ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రభు మాటలు విని హృదయంలో ఉంచుకొని బాధపడి వెళ్ళిపోకూడదు. నీ హృదయంలో పాపం ఏమిటో అనేది వాక్యం తెలియజేస్తున్నా కనుక దానికి దూరంగా నీవు జరగాలని తెలియజేస్తున్నా. కనుక ప్రభు యొక్క ఎదుట ఆయన
క్షమించే అధికారం కలిగిన వాడు కనుక ఆయన దగ్గర నీవు ఒప్పుకుంటే తప్పకుండా నీకు సహాయం చేసి నడిపించేవాడు ఆయన. అందుకే మనకి రాజులు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం చూస్తున్నాం. కనుక నువ్వు చేసిన తప్పు అని చెప్పడానికి అతడు ఐశ్వర్యవంతుడు వేదవాణి గురించి చెప్పినప్పుడు ఆ తప్పు చేసిన నీవేనయ్యా అని చెప్పినప్పుడు దావీదు ఒప్పుకొని అతడు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన చెంది ప్రభు చిత్తానికి ఎరిగి 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన ఏమంటాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయం నా అతిక్రమాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను చేసింది పాపమే అని ఒప్పుకున్నా. అంటే ఆయన నాతాను ప్రవక్త చెప్పిన మాటలు విని తన హృదయాన్ని మార్చుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కీర్తన రచించిన సంఘటన మనం చూసాం. కనుక బాహ్యముగా దావీదు దేవునికి ఇష్టం అవ్వలేదు, కానీ దేవుని దగ్గర ఆంతర్యంలో సమస్తమైన వాటిని ఒప్పుకొని దేవుని చిత్తానికి లోబడి ఉండటం ద్వారా ఆయనకి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. అందుకే దావీదును ఏమంటాడు, దావీదు కుమారుడుగా జయము యేసుని పిలవటానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన రీతిగా తన ఆంతర్యంలో ఉన్న సమస్తమైన వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి అతడు దేవుని చిత్తానికి ఎరిగి ఉండటం అనేది మనం చూస్తున్నాం. కనుక అందుకే పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తున్నాం. కనుక దైవ మనం దుఃఖపడతాం, కానీ ఆ దైవ చిత్తానుసారంగా ఉంటే మానవరీత్యా ఉంటే ఏమవుతుందంటే మన మానవుడి దుఃఖాన్ని బంధాన్ని కలుగు చేస్తుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. కనుక రక్షించబడాలని నీ కోరిక ఉన్నట్లయితే, ఆశ ఉన్నట్లయితే, ఇలాంటిలో ప్రభు చిత్తానికి అనుగుణంగా రక్షణార్థమైన మారు మనసు కలిగి నీవు జీవించాలని, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించాలని ప్రభు తెలియదు. బాహ్యంగా చాలామంది దుఃఖపడతారు. అయ్యో ఆశగారు ఈ విధంగా అన్నాడే, లేకపోతే వాళ్ళు ఈ విధంగా ఉన్నారే అని బాహ్యంగా దుఃఖపడతాం. కానీ ఆ దుఃఖము నిన్ను పరలోకానికి దేవుని దగ్గర చేర్చదు. కనుక దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను విశ్వసించే వారందరికీ తగిన సమయం మందు ఫలము దయచేస్తాడని నమ్మి విశ్వసించి ఆయన దగ్గరనే హృదయాంతరంలో ఉన్న సమస్యను ఒప్పుకున్నప్పుడు ఆయన్ని రక్షించి విమోచించి ఆయన రాజ్య నివాసులుగా చేస్తాడు. కనుక నీవు పశ్చాత్తాపడటం అంటే బాహ్యముగా 10 మంది కనిపించేటట్టు కాదు, కానీ ఆంతర్యంలో ఉన్న సమస్తమైన వాటిని ఎరిగిన ప్రభు దగ్గర నీ ఒప్పుకొని నీ మనసు మార్చుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడము ఎంతో మేలైనది. వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి. నిన్నే ప్రజలకి తెలియజేస్తాడు. నిన్నే యోనాలో ఏం చేస్తాడండి, యోనా 2వ అధ్యాయంలో నిన్నే ప్రజలకి నువ్వు అయ్యా నీ ఘోరం బాగా ఎక్కువైంది కనుక వారికి దేవుని యొక్క మాటలు ప్రకటించమని నిన్నేకి యోనాను పంపించి యోనా వెళ్ళటానికి ఇష్టపడక తర్షీషు వాడు ఎక్కినాడు. తర్వాత మనందరికీ తెలిసిన విషయం, చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. తర్వాత తర్షీషు వాడు నుంచి అతడు నినివే పట్టణానికి వెళ్ళి బంధించడానికి చూసాం. 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, అక్కడ ఆ నినివే ప్రజలకు బోధిస్తే రాజు నుంచి చిన్నవారి వరకు పశువులు పక్షులు అన్నీ కూడా రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటాడంటే, తాను గొన్నె పట్ట కొట్టుకుని బోడిదలో కూర్చుని ఉపవాసాన్ని ప్రకటించి ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వారి నిజ పశ్చాత్తాపము పడిన సంఘటన మనం పశ్చాత్తాపడటం అంటే ఏదో గొన్నె పట్ట కట్టుకుని నువ్వు ఆ బొడిదలో కూర్చుంటమే కాదు, అతడు పశువుల నుంచి అతడు సామాన్య ప్రజల వరకు రాజు వరకు ఆజ్ఞ ఇచ్చిన సంఘటన చూస్తాం. కనుక వారు పశ్చాత్తాపడటం ప్రభు చూసి 2వ అధ్యాయం 5వ వచనం చూడండి.
ఏదో వచ్చిన 3వ అధ్యాయం నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గన్నులేమి అల్పులేమి అందరూ గోలిపట్ట కట్టుకుంది. ఆ సంగతి నినివే రాజు వినబడినప్పుడు అతడు తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైకోకుండా తన కోపాగ్ని తలచుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనవద్దు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదని అతడు ఆజ్ఞ ఇచ్చిన సంఘటన మనం చూసాం. అంటే రాజు ఆజ్ఞకి మంత్రులు ప్రజలు ఉంటారు, కానీ ఆ సృష్టిలో ఆ రాజ్యంలో ఉన్న పశువుల దగ్గర నుంచి అన్నీ కూడా ఏమీ తినటానికి వెళ్ళారు. మనం తింటాం, మనం ఏం చేస్తామంటే ఎవరి చోట్ల వెళ్ళారు ఏదో తినేస్తాం, కానీ అక్కడ పశువులు కూడా రాజు ఆజ్ఞకి లోబడిన సంఘటన. అందుకే ఏమీ నీళ్లు తాగకూడదు, ఏమి తినకూడదు. అంటే అక్కడ ఆ దేవుడు పశ్చాత్తాపం కలిగి తను చేద్దామనుకున్న మనం లేకోకుండా మనల్ని కాపాడుతాడని అతడు పశ్చాత్తాపంతో రాజు తన సింహాసనం దిగి ప్రభు దగ్గరికి వచ్చిన సంఘటన మనం చూస్తాం. తన రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఆ విధంగా ప్రవర్తించాలని కోరుకుని వినయాన్ని కలిగి తగ్గింపు కలిగి ఉండటం ద్వారా నినివే ప్రజల్ని ప్రభు కాపాడిన సంఘటన మనం చూస్తాం. అందుకే అంటాడు తర్వాత అధ్యాయము 4వ అధ్యాయంలో యోనా ఏమంటాడు, అయ్యా నువ్వు తెలుసు, నాకు తెలుసు నీవు ఇట్లా చేస్తావని, వాళ్ళు పశ్చాత్తాపం కలిగి వస్తే నువ్వు వాళ్ళని రక్షిస్తావని తెలుసు, నేను చెప్పిన మాట అక్కడ అవ్వలేదు కనుక అందుకే నేను నిన్నే పోకుండా నేను తరిశిష్టి వెళ్ళాలనుకున్నానయ్యా అని చెప్పి చేసిన మాట చూస్తాను. అంటే యోనా ఈ నాశనాన్ని కోరుకున్నాడు, కానీ ప్రభు వారిని రక్షించాలని కోరుకున్నాడు. కనుక నిజంగా ఎవరైతే పశ్చాత్తాపడతారో ప్రభు దగ్గర ఒప్పుకుంటారో వారిని ప్రభు సంరక్షించి భద్రపరుస్తాడు అనేది మనకి నినివేలో రాజు దగ్గర నుంచి ప్రజలందరినీ ప్రభు ఏ విధంగా సంరక్షించాడు అనేది మనం చూస్తాం. కనుక ఈ దినమున ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం తగ్గించి ప్రభు దగ్గర తగ్గింపు స్వభావాన్ని కలిగి ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఆయన మనం రక్షించి విమోచించేప్పుడు ఆయన దగ్గర నిజంగా పశ్చాత్తాపడుతున్నాము, లేదా పశ్చాత్తాపడటం అంటే ఏదో తప్పు చేసామండి, తప్పు చేసాం కనుక దేవుడు క్షమిస్తాడండి అని బాహ్యముగా ఒకవేళ అంటూ ఆంతర్యంలో దేవుని దృష్టికి అంగీకారయుక్తముగా లేకుండా ఉన్నామేమో పరిశీలన చేసుకోమంటున్నాడు. అందుకే మనకు లూకాసు వార్తలో ఒక కథను చూసాం. మన ఇద్దరు మనుషుల్ని 18వ అధ్యాయంలో చూసాం. 9వ వచనం 14వ వచనంలో చూస్తే పరిసయుడు శంకర్ అనే ఇద్దరు మనుషులను చూస్తాం. కనుక పరిసయుడు ఏమంటాడంటే అతడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ అతడు అంటాడు, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నావు అంటాడు. దేవుని తెలియక తెలుసు, నేను పుదీనాలను రాములను దీనిలో అన్నింటిలో కూడా నీకు పదవంతో ఇస్తున్నాను. అదిగో దూరంగా కూడా ప్రార్థన చేస్తున్నాడే వాడు శంకర్ అలాంటి వాడిని కూడా కాదయ్యా అంటాడు. తన గురించి తను చెప్పుకుంటాడు, తన గొప్పనే చెప్పుకుంటున్నాడు. కానీ అయ్యా నీవు నన్ను ఇంతవరకు కాపాడావు, నీవు సంరక్షించావు అని ప్రభు కృతజ్ఞత చెల్లించేట్లేదు. కనుక అక్కడ పాపి అయిన శంకర్ ఏమంటాడంటే దేవుని వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా అతని శక్తి తలక డొమ్ము కొట్టుకొంచు ప్రభు దగ్గర అంటాడు, అయ్యా నేను నీ వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా శక్తి చాలదు, కానీ పాపినైనా నన్ను ఖండించు అని ప్రార్థన చేశాడు. అతడు దృష్టి అంతా కూడా ప్రభు మీదే ఉంచడానికి ప్రయత్నం చేశాడు, కానీ శంకర్ ఆ పరిచయలాగా తన గొప్పలో చెప్పుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కనుక ఇదను మనము దేవాలయానికి వస్తున్నాం, మనము మా ఆంతర్యాలు పరిశీలించేసేసి ప్రభు మనల్ని రక్షిస్తాడు. అక్కడ శంకరే సమాధానం కలిగి వెళ్ళిన
సంఘటన అక్కడ చూస్తాం. కనుక పరిసయుడు ఏమంటాడంటే సమాధానం పొందలేదు. ఎందుకు కారణం ఏంటంటే సుంకర్ని చూపించి అంటాడు, ఇట్లాంటి వాడిని కూడా కానందుకు నీకు 140 అంటే వాడు సమాధానం పొందాడు కానీ వీడు పొందలేకపోయాడు. వాడి దృష్టి అంతా దేవుని మీద కాకుండా ప్రక్కన ప్రార్థన చేస్తున్న సుంకర మీదే అతని దృష్టి ఉన్నది. కనుక వాడికన్నా నేను గొప్పనే తలపు కలిగి ఉండటం ద్వారా దేవుని చిత్తాన్ని పరిచయంటే అతడు ఆ దేవుని ఆజ్ఞల్ని తూచా తప్పకుండా ఆచరించేవాడు. కనుక పాటించే అతని గురించి ప్రభువుకు తెలుసు. అతడు ఉపవాసం ఉన్నది, లేకపోతే ఇంకొక పద్యం తీయటం, అది తనకి తినే ఆటలు దశభాగం అన్నీ తెలుసు ప్రభునికి. అయితే అతనికి తెలియనిది ఏంటంటే అతనికి ప్రభుకు సమస్యకు తెలుసు కనుక అతనికి తెలియదు. అంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రభు దగ్గరకు వచ్చిన పరిస్థితికి తెలియదు ఏంటంటే మన పాపము నుండి విమోచించి రక్షించి ఆ రాజ్య నివాసులుగా చేసే ప్రభు దగ్గర కరుణించమని కోరుకోవడానికి ఆ విధంగా నన్ను జీవింపజేస్తున్నందుకు నీకు వందనాలయ్యని తెలియచేయటం అనేది మర్చిపోయిన సంఘటన చూస్తున్నాను. అందుకే ఆ ప్రభు యొక్క దేవుని చిత్తాన్ని ఎదిగి ఉండటం అనేది మనకి మేలైనదని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున ఒకసారి పరిచయంలో చేసుకో, ఆ హృదయాలు నొచ్చుకోవచ్చు. ప్రతి విషయంలో ఏదో విషయంలో నొచ్చుకుంటాయి. కనుక ప్రభు మనల్ని రక్షించి విమోచించేవాడు కనుక ఆయన మాటలో మన హృదయం నొచ్చుకున్నా కానీ మనని రక్షించి విమోచించే ప్రభు ఉన్నాడని విశ్వాసం కలిగి ఆయన సహవాసంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. కనుక ఈ దినమున దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవడానికి మనకి మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో తెలియజేశారు. ప్రభు యొక్క దివ్యమైన చిత్తాన్ని మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి అనేక మంది యోగదానం చేయడానికి వస్తున్నప్పుడు సద్దుకాయలు అందరూ వచ్చి వరుసలు అనేక మంది జనాంగం వస్తున్నాడు. ఎందుకంటే 7-8 వచ్చిన వాళ్ళు అంటాడు, సర్ప సంతానమా నీకు ఈ రాబే ఉగ్రత తప్పించిన మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడో అంటాడు. అంటే ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చిన వారిని చూసి అన్నాడు, మీకు బుద్ధి చెప్పడానికి ఎవడో వచ్చాడయ్యా, మీరు సర్ప సంతానం కదా, మీరు ఆజ్ఞలు ఆచరిస్తూ వాటి ప్రకారం మీరు బాప్తిసం పొందాలనుకుంటున్నారా అని వారిని అన్న మాటలు మనం చూస్తున్నాం. అందుకే ఆ తర్వాత వచనంలో ఏమంటే 10వ వచనంలో మారు మనసుకు తగిన మంచి ఫలాలు ఫలించండి అని తెలుసు. అంటే మీరు బాప్తిసం పొందడం మంచిదే, కానీ మీ బుద్ధి చెప్పిన వాడిని యొక్క దేవుని యొక్క చిత్తానికి ఎరిగి మీరు ఆయన మాటలు విని లోబడి ఉండి మీరు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించాలని తెలియజేసిన మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలని కోరుకుంటున్నా. గొడ్డలిని చెట్టు వేరు మీద మధ్యగా వేయబడుతుంది కనుక మీరు మారు మనసు తగిన మంచి ఫలాల్ని ఫలించండి. అంటే మీ జీవిత విధానంలో ప్రభు చిత్తానికి అనుగుణముగా మంచి ఫలించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్న సంఘటన మనం చూస్తున్నాం. కనుక మనం బాహ్యముగా అందరూ బాప్తిసం తీసుకున్నారు, నేను బాప్తిసం తీసుకుందామని అక్కడికి వస్తున్న పరిసర శాస్త్రులు సద్దుకాయలు అనేక మంది జనమను చూసి ఆ బాప్తిసం యోహాను సర్ప సంతానం అంటే చాలా భయంకరమైన మాట అయినా కానీ వారు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే మీరు అందరి ప్రకారం తీసుకున్నారని వచ్చారా, లేకపోతే మీరు ఎందుకు వస్తున్నారు? అందుకే మీ మనసులు మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిగా మంచి ఫలాలు ఫలించాలని ప్రభు చూస్తున్నాం. కనుక ఇదైనా మనం మంచి ఫలాలు ఫలించకపోతే ప్రభు యొక్క చిత్తానికి అనుగుణంగా మనం జీవించకపోతే పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగి ఆయన్ని మాటలు విని లోబడి ముందుకు కొనసాగాలని తెలియజేశారు. డొమిలో రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడంటే మనం ఆ వాక్య భాగంలో చూస్తే ఏదనగా ఏమా నీతి కలిగినట్లుగా మనుషుడు హృదయంలో
విశ్వసించును రక్షణ కలుగునట్లు కనుక నీవు విశ్వసిస్తున్నావా? నీతి కలుగునట్లు విశ్వసించే నీవు రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఇదైనా నీ పశ్చాత్తాపడే రెపెటెన్స్ అంటే నీ ఆంతర్యంలో ఉన్న సమస్తమైన వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన క్షమాపణ అధికారం కలిగిన వాడు కనుక మీ మనసులో మార్చుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చే సాధనముగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు రక్షించబడాలనేది దేవుని యొక్క దివ్యమైన చిత్తమైనది. కనుక ఇదేమన్నా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన మనసును మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన వైపు తిరిగి ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా అనేది లెంట్లో 11వ రోజు ధ్యానములో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఈ వారం అంతా అందరూ ఏదో ఒక రకంగా చెప్తారు కనుక ఈ రెఫరెన్స్ గురించి పశ్చాత్తాపం గురించి ఈ వీక్ అంతా చెప్తారు. కానీ మన మనసును మార్చుకోకుండా ఎన్ని ఉంటే వేసకు కనుక 10 దినాల ధ్యానంలో ఏమంటాడంటే శోధన ఎలా ఉంటుందో మన మొదటి 4 రోజుల్లో ధ్యానం చేసుకున్నాం. కనుక తర్వాత పాపం ఎలా మనలో ప్రవేశిస్తున్న పాపం గురించి దేవునికి దూరం కలుస్తుంది కనుక పాపం ఏమిటో మనకి తెలియజేసుకున్నాం. కనుక ఇప్పుడు పాపం